హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు అదిరిపోయే గుడ్ న్యూస్ అండి. 11% ఫిట్‌మెంట్‌తో పీఆర్సీ అంటూ అప్డేట్ రావడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ టీఎస్ఆర్టీసీ చరిత్రలో గత కొన్ని దశాబ్దాలుగా ఎడతెరగని పోరాటాలు, సమ్మెలు మరియు ఆందోళనలతో నడుస్తూ ఉన్నటువంటి ఒక అత్యంత క్లిష్టమైన సమస్యకు చివరికి ఒక ఆశాజనకమైన ముగింపు దొరికినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం మరియు ఆర్టీసీ కార్మిక సంఘాల మధ్య సుదీర్ఘకాలంగా నెలకొన్న ప్రతిష్టంభనకు తెరదించుతూ ఇరు పక్షాల మధ్య ఒక చారిత్రాత్మకమైన ఒప్పందం కుదిరింది. అసలు ఈ ఒప్పందంలో ఏముంది? దీని వెనుక ఉన్న అసలు కథ ఏమిటి? మరియు వేలాది మంది కార్మికుల జీవితాలను ఇది ఎలా ప్రభావితం చేయబోతోందనే విషయాలను మనం అత్యంత వివరంగా అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది కేవలం ఒక సంతకం మాత్రమే కాదు, వేలాది కుటుంబాల భవిష్యత్తుకు సంబంధించిన ఒక కీలకమైన మలుపు అని మనం అర్థం చేసుకోవాలి. ఒకవైపు ప్రభుత్వం తన పట్టును కొంత సడలించుకోవడం, మరోవైపు కార్మిక సంఘాల చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవడానికి మొగ్గు చూపడం వల్ల ఈ అరుదైన అవకాశం అయితే దక్కింది. ఈ ఒప్పందంలోని మొట్టమొదటి మరియు అత్యంత సానుకూలమైన అంశం ఏమిటంటే చర్చలు విజయవంతం కావడం. తెలంగాణ ప్రభుత్వం మరియు ఆర్టీసీలో ఉన్న వివిధ కార్మిక సంఘాల ఉమ్మడి వేదిక అయినటువంటి జాయింట్ యాక్షన్ కమిటీ జేఏసీ మధ్య జరిగినటువంటి చర్చలు ఫలప్రదం అయ్యాయి. గతంలో ఎన్నో సార్లు చర్చలు జరిగినా అవి మధ్యలోనే ఆగిపోయేవి లేదా విఫలమయ్యేవి. కానీ ఈసారి ఇరు పక్షాలు ఒకరి అభిప్రాయాలను మరొకరు గౌరవించుకుంటూ సానుకూల వాతావరణంలో ముందుకు సాగాయన్నమాట. మరి ఇది ఆర్టీసీ సంస్థకు మరియు అందులో పనిచేసే వేలాది మంది ఉద్యోగులకు ఒక గొప్ప ముందడుగు అనైతే చెప్పాలి. కేవలం మాటలతో సరిపెట్టుకోకుండా చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్నటువంటి కీలకమైన డిమాండ్ల మీద ఒక స్పష్టమైన క్లారిటీ రావటం ఈ చర్చల యొక్క ప్రధాన విజయం. ఈ సానుకూల వాతావరణం భవిష్యత్తులో సంస్థను మరింత లాభాల బాటలోకి తీసుకెళ్ళడానికి మరియు కార్మికుల్లో పని పట్ల నమ్మకాన్ని పెంచడానికి ఎంతో దోహదపడుతుంది. కార్మికుల ఆర్థిక స్థితిగతులను మెరుగుపరిచే దిశగా ప్రభుత్వం తీసుకున్న రెండవ అతిపెద్ద నిర్ణయం ఏమిటంటే 11వ పీఆర్సీ ప్రకటన. సాధారణంగా ఒక కార్మికుడికి వచ్చే జీతం పెరిగితేనే ఆ కుటుంబంలో ఆర్థిక భద్రత కలుగుతుంది. ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులందరికీ 11% మేర ఫిట్‌మెంట్‌తో కూడినటువంటి వేతన సవరణను ప్రకటించడం ద్వారా వారి జీవన ప్రమాణాలు మెరుగుపడనున్నాయి. ఏళ్ల తరబడి నిలిచిపోయినటువంటి పీఆర్సీ ప్రకటన కార్మికులలో ఒక కొత్త ఉత్సాహాన్ని మరియు ధైర్యాన్నినైతే నింపింది అనటంలో ఎటువంటి సందేహం లేదు. 11% అనేది ఒక గణనీయమైన పెరుగుదల. ఇది కార్మికుల ప్రాథమిక వేతనం మరియు ఇతర అలవెన్స్‌లపై సానుకూల ప్రభావం చూపుతుంది. ఈ నిర్ణయం ద్వారా ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల శ్రమను గుర్తించినట్లయింది మరియు వారి న్యాయబద్ధమైన కోరికను తీర్చినట్లయింది. డబ్బుతో కూడిన ప్రయోజనాలే కాకుండా కార్మికుల ప్రజాస్వామ్య హక్కులకు సంబంధించి ఒక అత్యంత కీలకమైన డిమాండ్ కూడా ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. అదే గుర్తింపు ఎన్నికల నిర్వహణ. అసలు ఈ గుర్తింపు ఎన్నికలంటే ఏమిటి అనే ప్రశ్న చాలా మందికి రావచ్చు. ఒక సంస్థలో ఉద్యోగుల తరఫున యాజమాన్యంతో చర్చలు జరపడానికి, వారి సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లడానికి ఒక అధికారిక సంఘాన్ని ఎన్నుకునే ప్రక్రియనే గుర్తింపు ఎన్నికలంటారు. ఇదొక పూర్తి స్థాయి ప్రజాస్వామ్య ప్రక్రియ. గత కొన్ని ఏండ్లుగా ఎన్నికలు నిర్వహించకపోవడం వల్ల కార్మికుల గళం నొక్కివేస్తున్నారనే ఆరోపణలుండేవి. ఇప్పుడు ప్రభుత్వం ఈ ఎన్నికల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో యూనియన్‌లకు ఒక పెద్ద విజయం దక్కినట్లయింది. ఎన్నికలు సజావుగా నిర్వహించడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు తక్షణం ప్రారంభించాలని ఆర్టీసీ మేనేజ్మెంట్‌కు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో ఈ ప్రక్రియ అతి త్వరలోనే పట్టాలెక్కబోతోంది. దీనివల్ల కార్మికులకు తమ ప్రతినిధులను తామే ఎంచుకునే అవకాశం అయితే లభిస్తుంది. ఇక అన్నిటికంటే క్లిష్టమైన మరియు భావోద్వేగపూరితమైన అంశం ఆర్టీసీ విలీనం. ఆర్టీసీని పూర్తిగా ప్రభుత్వంలో కలిపేయాలని, తమను కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని కార్మికులు దశాబ్దాల నుంచి పోరాటం చేస్తున్నారు. దీని వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశ్యం ఏమిటంటే ప్రభుత్వ ఉద్యోగులతో సమానమైన హోదా, జీతభత్యాలు మరియు ఉద్యోగ భద్రత పొందడం. ఈ సమస్యను పరిష్కరించడం చాలా కష్టమైన పని అయినప్పటికీ ఈసారి చర్చల్లో దీనిపై ఒక స్పష్టమైన రోడ్ మ్యాప్ గీశారు. ప్రభుత్వం ఈ సమస్యను లోతుగా అధ్యయనం చేసి ఒక శాశ్వత పరిష్కారాన్ని కనుగొనడానికి ఒక అధికారిక
కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ కమిటీలో కేవలం అధికారులు మాత్రమే కాకుండా ప్రభుత్వ మంత్రులు మరియు కార్మిక సంఘాల నాయకులు కూడా సభ్యులుగా ఉంటారు. దీనివల్ల సమస్యలోని అన్ని కోణాలను క్షుణ్ణంగా చర్చించడానికి వీలవుతుంది. అయితే ఇక్కడ ఒక పెద్ద ప్రశ్నే మిగిలేది ఉంది అన్నమాట. పీఆర్సీ వచ్చింది. ఎన్నికలకు అనుమతి లభించింది. విలీనం మీద కమిటీ కూడా వేశారు. కానీ దశాబ్దాల పరిష్కారం కానీ ఈ యొక్క విలీన సమస్యకు ఈ కొత్త కమిటీ నిజంగా ఒక శాశ్వతమైన పరిష్కారాన్ని చూపగలదా? ఈ కమిటీ నివేదిక అమలు కావడానికి ఎంత సమయం పడుతుంది? కార్మికులు ఆశిస్తున్నట్టుగా వారు ప్రభుత్వంలో భాగస్వామ్యం అవుతారా? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం దొరకాలంటే మనం ఇంకా కొంతకాలం వేచి చూడాల్సిందే. ఏదేమైనా తెలంగాణ ఆర్టీసీ కార్మికుల పక్షాన నిలబడి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాలు ఒక మంచి పరిణామం. ఒకప్పుడు నష్టాల్లో ఉన్న సంస్థ ఇప్పుడు మెల్లగా కోలుకుంటూ కార్మికుల సంక్షేమం కోసం అడుగులు వేయటం అనేది సంతోషించదగ్గ విషయము. ప్రభుత్వం ఈ యొక్క హామీలన్నిటిని తూచా తప్పకుండా అమలు చేసి ఆర్టీసీ కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపుతుందని అందరూ ఆశిస్తూ ఉన్నారు. ఇది కేవలం చర్చల విజయం మాత్రమే కాదు, నిరంతరం శ్రమిస్తున్న కార్మికుల పోరాట పటిమకు దక్కిన గౌరవంగా అయితే భావించవచ్చు.